హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దాత్వి ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇడ్లీ పిండితో టేస్టీగా పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. పునుగులను మనం మార్నింగ్ టైం టిఫిన్గా కానీ ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, ఇడ్లీలు వేసుకున్న తర్వాత కొంచెమే పిండి ఉన్నప్పుడు ఆ పిండి అట్లా వేస్ట్ అవ్వకుండా పిండిలో మనం కొంచెం కర్డ్ అండ్ మైదా యాడ్ చేసుకొని టేస్టీగా పునుగులు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇడ్లీ పిండి 2 కప్స్ తీసుకున్నానండి. 2 కప్స్ ఇడ్లీ పిండిలోకి 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు మైదాని యాడ్ చేసుకొని పిండినంతా మైదా పిండి పొడి పొడి ఎక్కడా లేకుండా పిండినంతా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి. అంటే ఇక్కడ మనము ఇడ్లీ పిండి తీసుకున్న కన్సిస్టెన్సీని బట్టి మనము పెరుగు అండ్ మైదా అనేది యాడ్ చేసుకోవాలండి. ఇడ్లీ పిండి కొంచెం గట్టిగా ఉన్నట్లయితే పెరుగు ఒక 2 స్పూన్స్, మైదా ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండిని కలుపుకొని ఒక 1 అవర్ పక్కన ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత మనము ఈ పిండిలోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక 1 కప్పు యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ సన్నగా తురుముకున్న కరివేపాకు, జీలకర్ర 1 స్పూను, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని పిండినంతా మంచిగా కలుపుకోవాలి. మనము ఇలా 1 అవర్ ముందే పిండి కలిపేసుకొని ఉంచుకోవటం వల్ల పునుగులు క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. అప్పటికప్పుడైనా కలిపేసుకొని మనం పునుగులు ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ అవి అంత క్రిస్పీగా రావు. ఆ పిండిలో మనం కొంచెం వంట సోడా యాడ్ చేసుకొని వేసుకోవాలి పునుగులు. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత పిండిని కొంచెము పునుగుల్లాగా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చాలా ఈజీగా మనం ఇడ్లీ పిండితో ఇలా పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఒకవేళ మార్నింగ్ టిఫిన్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే నైట్ టైమే పిండిలో ఇవన్నీ మిక్స్ చేసేసుకొని మార్నింగ్ చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అంటే నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ ఒక 1/2 అవర్ ముందు బయట ఉంచేసుకొని ఆనియన్స్ వీటన్నిటిని మిక్స్ చేసేసుకొని అప్పటికప్పుడు మనము ఇడ్లీ పిండితో ఇలా పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇడ్లీ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. మైదాతో మనం ప్రిపేర్ చేసుకుంటే పునుగులు క్రిస్పీగా ఉండవండి, సాఫ్ట్గా ఉంటాయి. ఇడ్లీ పిండితో చేసుకున్న పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి. మీ అందరూ కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ఇడ్లీ పిండితో పునుగులు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ పునుగులకి కాంబినేషన్ అంటారా పల్లీ చట్నీ విత్ అల్లం చట్నీ, చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం దాత్వి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. Thanks for watching.